హాస్య బ్రహ్మగా టాలీవుడ్ లో గొప్ప గుర్తింపు తెచ్చుకొని తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచేంత క్రేజ్ సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు తన సొంత అన్న కారణంగా ఆయన చేసిన కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. బ్రహ్మానందానికి 6 తోబుట్టువులు, అందులో 4 కాలం చేయగా బ్రహ్మానందం వదన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అయితే బ్రహ్మానందానికి అన్నయ్య అయిన వదన్ ఇప్పుడు వృద్ధాప్యంలో బతికేడుస్తున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడైన బ్రహ్మానందం అన్నయ్య అంటూ 2 మాటలు మాట్లాడితే విందామని ఎదురు చూస్తున్నట్టు వాపోయాడు. ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. కనీసం స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు, ఏం చేస్తున్నావు? ఈ వయసులో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది తానొక్కడినే అని వదన్ అంటున్నారు. ఈ మధ్యనే తన తమ్ముడు బ్రహ్మానందం తమ ఊరికి వచ్చి కనీసం పలకరించకుండానే వెళ్లిపోవడం తనను కలిచివేసిందని చెబుతున్నారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావని అడుగుతాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. గొప్పవాళ్ళు పలకరిస్తే చిన్న వాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తమ్ముడి నుంచి ఒక్క ఫోన్, ఒక్క పలకరింపు కోసం ఈ వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నా అంటూ వదన్ చెబుతుండడం అందరినీ కలిచివేస్తాం. ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బ్రహ్మానందం వైపే వేలెత్తేలా చేస్తున్నాయి. దీంతో బ్రహ్మానందం కూడా దీనిపై మీడియాతో మాట్లాడారు. తన అన్నయ్య వదన్ మానసికంగా బలహీనంగా ఉన్నారని బ్రహ్మి అంటున్నారు. ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడించడంతో అలా మాట్లాడారని ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుందని చెబుతున్నారు. తన అన్నయ్యకు, ఆయన కుటుంబానికి తాను చాలా సాయం చేశానని బ్రహ్మానందం చెబుతున్నారు. అయితే బ్రహ్మానందం వర్షన్ ఎలా ఉన్నా కూడా ఈ వయసులో వదన్ చెబుతున్న మాటలు మాత్రం అందరినీ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నాయి.